మియాపురం వర్షిని మరియు అతిథులు జగద్గురు వీర బ్రహ్మేంద్ర భగవానికి వేదమాత గాయత్రీ మాతకి జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి అథాచ విశ్వకర్మణ సమవర్తతాతి. హరి ఓం. తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షుడు వచ్చేసిన జాతికి నేనున్న ఏ ఒక్క మంచి కార్యక్రమం పెద్ద కార్యక్రమాలు కూడా టీవీ సత్యం గారి ఆలోచన విధానంతో వారి సహకారం తీసుకుంటూ, అలాగే ఇలాంటి డాక్టర్ల సహకారం తీసుకుంటూ, సుదర్శన్ గారి సహకారం తీసుకుంటూ కనిపిస్తూ వస్తున్నాం. ఈ యొక్క జనం ఇంతే కాదు, వాస్తవాన్ని చెప్పాలంటే పోటీపడి మన ప్రకృతి కూడా వస్తున్నది. ఇలా ప్రైమరీ ఎగ్జామ్ ఉన్నది. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ ప్రైమరీ ఎగ్జామ్ రాష్ట్రానికి పోవడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్ రాష్ట్రానికి పోవడం జరిగింది. దాంతో ముఖ్య అతిథులు కూడా డిఎస్పీ గారు వీలైతే వస్తారు. సిరిసిల్ల ఇన్ఛార్జ్ ఉన్నారు కనుక వారు వెళ్ళే ముందు నేను ఫోన్ చేస్తా, మీరు కార్యక్రమం మొదలు పెట్టండి అని అనొస్తుంది. నేను లేవకపోతే గౌరవం నేను ఎదుగుదల అని ఇష్టపడి పని చేస్తారో వాళ్ళు ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు. నేను చదువుతా, రాణిస్తా, ఇది పెద్ద పని కాదు, ఇది పెద్ద కష్టం కాదు, ఇది నాకేం బాధ అయ్యేది. నేను పొద్దున్న 4:30 లేస్తా, ఈ పాఠ్యాంశాన్ని పూర్తిగా జీర్ణించుకుంటా, చదువుతా, శోధిస్తా, నేను రాణిస్తా. లక్ష్మీనారాయణ డాక్టర్ గారి లెక్క డాక్టర్ నేత, అట్లా వేణు గారి లెక్క నేను డాక్టర్ నేత, అవసరమైతే అబ్దుల్ కలాం లెక్క ఆదర్శ నాయకుడిని అయితే, అవసరమైతే ప్రపంచాన్ని సాధించే మహాపెద్ద మేధావునైత తప్పగా మీ లోపల కలగనండి. ఆ కళను మైండ్లో పెట్టుకోండి, పొద్దున ఇవ్వండి. మీ యొక్క ఆలోచన విధానాలు పుస్తకాలలో ఏవైతుందో అమలు చేయండి. ఇప్పుడు వచ్చిన 988 కాదు, 100% మార్కులు తీసుకొని జగిత్యాల గడ్డతో పాటు మీ కన్న తల్లిదండ్రుల పేరుతో పాటు సమాజాన్ని ఉద్ధరించే మన జాతిని మేలుకొల్పే మహాపురుషులు, మహాస్త్రీలు మీరవుతారన్న నమ్మకంతోనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. చదివే కాదు, చదువుతో పాటు సమాజం కూడా చాలా తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఉంది. ఈ కాలం పిల్లలకి అది ఇప్పటి నుంచే తెలుసుకుంటే బెటర్. అప్పుడు మేము చదివాం అంటే పెద్దగా సమాజం గురించి తెలుసుకున్నాం. మీరు ఇప్పటి నుంచే సమాజం గురించి కూడా తెలుసుకోండి అని మీ అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఎంత బిజీ లేకున్నా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసినట్టు ఉంటుంది. మా కానీ ఇలా కార్యక్రమాలు చేస్తుంటారు. నామినేషన్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు చూస్తుంటుంటాం కదా, మామూలుగా రేర్ ఫొటోస్ కలెక్టర్ కానీ లేకపోతే నామినేటింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ కూర్చొని ఉంటారు. అంటే పిల్లలకి వాళ్ళకి ఏదో డ్రీమ్ కావాలని చెప్పి తీసుకొని వాళ్ళకి ఉంటుంది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. ఇంట్లో ఎంత కష్టం ఉన్నా కానీ, ఎంత గొడవలు ఉన్నా కానీ, ఏదైనా కానీ వాళ్ళకి తెలియకూడదు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎట్లాంటిది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మైండ్లోకి వెళ్ళకుండా చూసుకోండి. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే క్లాస్ రూమ్లో ఎంత కాన్సన్ట్రేషన్తో వింటే అంత లైఫ్లో మళ్ళీ చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం టైం, ఒకవేళ మనకి ఎక్కడైతే ఏదన్నా లెసన్ కానీ చెప్పుకుంటే కాన్సన్ట్రేషన్తో వినాలి. మనకి కాన్సన్ట్రేషన్తో ఒక్కసారి వింటే మనకు లైఫ్ టైం మనకి లాజిక్ తెలుస్తుంది, కాన్సెప్ట్ తెలుస్తుంది. కాబట్టి ఏ కొత్త బుక్ చదువుకున్నా కానీ మనకు అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి అది మనకి సక్సెస్కి తోడు ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ డైవర్షన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. క్లాసెస్లో కానీ ఎప్పుడైనా డౌట్స్ క్లియర్ చేసినప్పుడు కానీ టీచర్స్ కానీ. కాబట్టి ఇంత కాంపిటీషన్ ఫీల్డ్లో మనం ఒక స్టెప్ ముందటికి ఉండాలంటే మ్యాక్సిమం టైం మనకి డైవర్షన్స్ అంటే మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, మూవీస్ కానీ, క్రికెట్ మ్యాచెస్ కానీ, ఇవన్నీ దాదాపు మనకి డిస్టర్బ్ చేయడానికి, డైవర్షన్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు వీటి మీద ఇంట్రెస్ట్ తీసుకోకూడదు. విధంగా వెచ్చిస్తున్నాం, దాన్ని ఏ విధంగా చేస్తున్నాం అనేది మనం ఇంకొక స్థాయికి తీసుకెళ్తుంది.
కాబట్టి చదువు ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ప్రజాసేవ, దాన్ని మన జ్ఞానాన్ని ఎలా వినియోగిస్తున్నాం అనేటువంటిది చాలా ముఖ్యం. మనం చేసే ప్రతి పనిలో అది సమాజం కానీ ఏదైనా కానీ యాక్సెప్ట్ చేసే విధంగా మన విద్యని ముందుకు తీసుకెళ్ళి మన భవిష్యత్తును చిత్రీకరించుకోవాలి. మామూలుగా విద్యను మనం ఎందుకు అంటే చదువు అనేది మనకి ఎందుకు, ఎడ్యుకేషన్ దేనికోసం, మీరు ఏమవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? డాక్టర్, కలెక్టర్, యాక్టర్, ఇంకా వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు చేసి తెస్తాను. మీరు అందరు రావచ్చు, మీ ఆశీర్వాదం కూడా కావాలి. ఇక్కడ వచ్చింది పాకెట్ చప్పట్లు గట్టిగా. తల్లి తండ్రి ఇద్దరు పేర్లు రాస్తాం. తల్లిదండ్రులు ఇద్దరు వస్తే ఇద్దరు తప్పకుండా ఈ కొత్తపల్లి అక్షయ, డాక్టర్ అరవిందాచార్. కార్యక్రమానంతరం అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్క